విజన్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు భాగంగా నల్గొండ మండల బుద్దార గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ తుక్కాని వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ ఆవుల యాదయ్య మరియు పంచాయతీ కార్యదర్శి బురి రేణుక మరియు పాలకవర్గ పర్యవేక్షణలో ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా శానిటైజేషన్, దోమల నివారణకు పార్కింగ్, మంచినీళ్ళ ట్యాంకులను శుభ్రపరచడం, తడి పొడి చెత్త లేకుండా వీధులను శుభ్రపరచడం, సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవనాల నిర్మాణం చేపట్టడం, మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్ దీపాల కల్పన కృషి చేస్తూ సమస్యలను గుర్తిస్తూ పరిష్కారాలను గ్రామ సభలో పాలకవర్గంతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగుతున్నామని, ముఖ్యంగా గ్రామంలో ప్రజా ఆరోగ్య రక్షణకై హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతో గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు అందజేస్తూ అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నామని తెలిపారు. మా గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న పాలక వర్గానికి, గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కట్ట వినయ్, చిలుక సర్వయ్య, దున్న అండాలు, దున్న లక్ష్మమ్మ, ఎరుకుల నరేష్, బొజ్జ వెంకటేశ్వర్లు, దున్న సంధ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ గ్రామంలో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు మీరు? ముఖ్యంగా మా దగ్గర ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కార్యక్రమంలో భాగంగా 99 రోజుల ప్లానింగ్లో భాగంగా మేము డ్రైనేజ్ వ్యవస్థని శుభ్రపరచడం కానీ, అలాగే మంచినీళ్ళ ట్యాంకులు క్లీన్ చేయించడం కానీ, అలాగే మా ఊర్లో ఉన్న చెరువులలో అపరిశుభ్రతని క్లీన్ చేయించడం కానీ, అలాగే రోడ్లను శుభ్రపరచడం కానీ మొదలగు కార్యక్రమాలు విజయవంతంగా చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా ఈ 99 రోజుల్లోపు అన్ని పూర్తిగా చేసుకుంటామని చెప్పి చెప్తున్నాను. సార్, మీరు గ్రామంలో విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు కదా, మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్య ఏంటి? దాన్ని పరిష్కరించదగ్గ మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ఎలాంటి? మా దగ్గర ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ గత ఎక్కువ సంవత్సరాలు అయినందువలన అక్కడక్కడ డ్రైనేజ్ మోరీలు డ్యామేజ్ అవ్వడం జరిగింది. మంత్రి గారి సహకారంతో ఈ మధ్య కాలంలో కొంత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకోవడం జరిగింది. ముందు కూడా ఉన్న మిగిలిన డ్రైనేజ్ వ్యవస్థను కూడా పూర్తిగా అండర్ గ్రౌండ్ చేసే విధంగా మంత్రి గారి సహకారంతో చేసుకుంటామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాము. సార్, గ్రామంలో మౌలిక వసతులైన త్రాగునీరు, విద్యుత్ దీపాలు, సీసీ రోడ్ల అభివృద్ధి ఎలా ఉంది? ముఖ్యంగా సీసీ రోడ్లు ఈ మధ్య కాలంలో గత 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 60 లక్షల రూపాయలు, సుమారు 60 లక్షల రూపాయల సీసీ రోడ్లు నిర్మించుకోవడం జరిగింది. మా దగ్గర సీసీ రోడ్లు దాదాపుగా పూర్తి అయినాయని అనుకోవచ్చు. సార్, మీ గ్రామంలో విద్యా వైద్య రంగాలని బలోపేతం చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ఎలాంటిది? మా దగ్గర వైద్య విషయంలో పక్కన రామలబండ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నది. అక్కడ ఏఎన్ఎం కానీ, ఆశా వర్కర్లు కానీ వాళ్ళ సహకారంతో ఎప్పటికప్పుడు ప్రజలకు వైద్య సహకారం అందించేటట్టు చూస్తుంది. సార్, ఇప్పుడు మీ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలని బలోపేతం చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం ఏమైంది? కార్పొరేట్ స్కూళ్ళకు విద్యార్థులు తరలిపోతారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా మా దగ్గర పిల్లలు ఎక్కువ శాతం ప్రైవేట్ స్కూళ్ళకే వెళ్తున్నందున మా దగ్గర స్ట్రెంత్ చాలా తక్కువగా ఉన్నది. ముందు వాళ్ళ పేరెంట్స్ని గవర్నమెంట్ స్కూళ్ళకు పంపే విధంగా మా వంతు సహకారం అందిస్తామని చెప్పి. మీ గ్రామ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు? మా గ్రామంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో లేనందున ఇక ముందు విలేజ్ మొత్తం సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా ఎంతవరకు మీరు చర్యలు తీసుకుంటారు? ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందే విధంగా చూస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్లు, చెక్కులు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానీ, అలాగే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, మా ఊర్లో 36 ఇందిరమ్మ ఇళ్ళు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నది. అలాగే 66 మందికి కొత్త రేషన్ కార్డులు రావడం జరిగింది ఈ మధ్య కాలంలో. గతంలో 36 ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ కావడం జరిగినది. అవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నవి. అలాగే ప్లాట్లు లేని
పేదలకు కూడా ప్లాట్ ఇచ్చే విధంగా మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఈ మధ్యనే మా దగ్గర గ్రామ పంచాయతీకి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, ఒక 3 ఎకరాలు. దాంట్లో ప్లాట్లు లేని వాళ్ళకు కూడా ప్లాట్ ఇచ్చే విధంగా సహకరించి మంత్రి గారితో వాళ్ళకు మళ్ళీ 2వ విడతలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే విధంగా నా వంతు సహకరిస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాను. సార్, ఈ మధ్యనే ప్రభుత్వం 15th ఫైనాన్స్ నిధులను విడుదల చేసింది. వాటితో ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు గ్రామంలో? వాటితో కొన్ని మౌలిక సదుపాయాలకు వినియోగించుకోవడం జరిగింది. గతంలో 2 సంవత్సరాలు ప్రత్యేక అధికారుల పాలనలో కొన్ని వాళ్ళు పంచాయత్ సెక్రటరీ కొన్ని ఖర్చు పెట్టినందువలన అక్కడ వాళ్ళకు కూడా కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. మీ గ్రామంలో ఉన్నటువంటి యువతకు కానీ ఎలాంటి సందేశం ఇస్తారు? మీరు యువత ఎలా ఉండాలని కోరుకుంటారు? ముఖ్యంగా యువత సక్రమైన మార్గంలో ఉండి గ్రామాభివృద్ధికి అలాగే వాళ్ళ భవిష్యత్తు తోడ్పాటుకు సక్రమంగా ఉండి అందరికీ సహకారంగా ఉండాలని చెప్పి మీరు వాళ్ళకి ఎలాంటి తోడ్పాటు అందించబోతున్నారు? నేను ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలైనా అందియడానికి నా వంతు కృషి చేస్తాను. మీ పాలకవర్గం సహాయ సహకారాలు మీ గ్రామ కార్యదర్శిని కోఆర్డినేట్ చేసుకొని ఎలా అభివృద్ధి చేయబోతున్నాను మీ గ్రామాన్ని? మా గ్రామ కార్యదర్శి కానివ్వండి, మా ఉప సర్పంచ్ కానివ్వండి, మా వార్డు మెంబర్లు అందరం మేము ఒక యూనిట్గా అందరూ తోడ్పాటు అందించుకుంటూ ముందుకెళ్తామని చెప్పి. మీ గ్రామ అభివృద్ధికి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి? ఆయన ఎలాంటి తోడ్పాటు అందిస్తుంది మీ గ్రామ అభివృద్ధి? ఖచ్చితంగా మంత్రి గారి సహకారంతో మేము ఏ పని చేసినా, ఏ అభివృద్ధి పనులు చేసుకున్నా కూడా మంత్రి గారి సహకారం తీసుకొని ముందుకెళ్తున్నాము. ఇందులో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మాకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మంత్రి గారు సహకరిస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం. చివరగా సార్, మీ గ్రామ ప్రజలకు మీరు చేసే విన్నపం ఏంటి? గ్రామ ప్రజలు మాకు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలకు మాకు సహకరించి వాళ్ళు మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ చెప్పండి, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సహకారాలతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ జిల్లా నాయకుల సహకారాలు ఎలా ఉన్నాయి మీ గ్రామ అభివృద్ధికి? ముఖ్యంగా మాకు మంత్రి గారి సహకారంతో పాటు ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సిన వ్యక్తి గుమ్మల మోహన్ రెడ్డి అన్నగారు. ఆయన ప్రతి విషయంలో మేము ఏ ఆపద వచ్చినా, ఏ సహాయం కావాల్సిన మేము మోహన్ రెడ్డి అన్ననే సంప్రదిస్తాం. ఎందుకంటే మాకు అందుబాటులో ఉంటాడు కాబట్టి. మంత్రి గారు అప్పుడప్పుడు అందుబాటులో లేకపోయినప్పటికీ మోహన్ రెడ్డి అన్న గారు మాకు ఎల్లవేళ సహాయ సహకారంగా అందుబాటులో ఉంటాడు కాబట్టి మేము ప్రతి విషయం ఆయన దృష్టికే తీసుకుపోతాం. ఆయన సహకారంతో ఈ మధ్య మా గంగదేవమ్మ గుడి దగ్గర పండుగ సందర్భంగా 16 పోల్లు కరెంటు పోల్లు వేయించుకోవడం జరిగింది. అలాగే ఐమాస్ట్ లైట్లకు కూడా మున్సిపాలిటీ నుంచి క్రేన్ బండి పంపించడంతో అవి రిపేర్ చేయించుకున్నాం. అలాగే ఐకేపీ కేంద్రం కానీ ఇలాంటి చాలా విషయాలలో మోహన్ రెడ్డి అన్న సహకారం మాకు ఖచ్చితంగా ఉంది. ఇక ముందు కూడా దేనికైనా ఆయన సహకరిస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాము. అలాగే మా ఊర్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సహకారం, అలాగే నాతో పాటు ఉన్న కార్యకర్తలు అందరు ప్రతి ఒక్కరు కూడా గ్రామాభివృద్ధి విషయంలో నాకు అందరూ సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. నేను బుద్ధారం గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. మా గ్రామ పంచాయతీలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రోగ్రామ్స్ అనేసి 99 రోజులు పెట్టారు. దాంట్లో భాగంగా మాకు విలేజ్ లెవెల్లో వచ్చేసి మార్చి 6 నుంచి మార్చి 15 వరకు ప్రోగ్రామ్స్ నిర్వహించినాము. ఫస్ట్ రోజు వచ్చేసి పరిసరాల పరిశుభ్రత అని చెప్పేసి ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏందనేది అవన్నీ ఏవి తొలగించాలి, జనాలకు ఇబ్బంది కలిగించేవి ఏమున్నాయని అవన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ డే వచ్చేసి వాటర్కి సంబంధించి ఏమన్నా స్టాగెంట్ వాటర్ ఎక్కడైనా ఉందా ఏంటి అనేసి అవన్నీ క్లీన్ చేయించినాము. ఇంకొక రోజు జనాలతోటి ఓపెన్ ప్లేసెస్లో శ్రమదానం చేయించడం జరిగింది. తర్వాత వచ్చేసి వాటర్ ట్యాంకులు మొత్తం క్లీన్ చేయించడము, ఫ్లోరినేషన్ చేయించడం అవి జరిగింది. తర్వాత ఒక రోజు పాదయాత్ర చేస్తూ విలేజ్లో ఇంకా మనం తీసుకోవాల్సిన చర్యలు ఏమున్నాయి, జనాలకు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేసి అవన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత లాస్ట్కి ఒక రోజు వచ్చేసి వాటర్ అంటే సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం ఏమన్నా వస్తుందా అనేసి ముందస్తుగా ఏమన్నా మనం అది ఎట్లా రెక్టిఫై చేయాలనే దాని మీద సర్వే చేయడం జరిగింది. దాని గురించి ఒకటి గ్రామ సభ కూడా కండక్ట్ చేసేసి మనకి ఉన్న బోర్స్ తోటి సరిపోతుందా, ఏమన్నా బోర్లు హైర్ చేసుకోవాలా అనేసి వాటర్ ఇప్పుడు
తక్కువ పడుతున్నాయి, దానికి సొల్యూషన్ ఏందనేది అవన్నీ ప్లాన్ చేసుకోవడం జరిగింది ముందస్తుగానే. ఈ ప్రోగ్రామ్ లో అయితే మాకు విలేజ్ కి చాలా ఏమంటారు డెవలప్మెంట్ పనులు, ఇంకా ఎక్కడ ప్రాబ్లం ఉన్నాయి ఏందనేది అవన్నీ మేము క్షేత్ర స్థాయిలో పర్యటించి మొత్తం తెలుసుకోగలిగినాము. చాలా వరకు అయితే సాల్వ్ చేసినాము. ఇంకా ఏమన్నా వాటర్ ప్రాబ్లం కూడా అయితే మొత్తానికి ఏం లేకుండా ఇప్పుడైతే మాకు మా విలేజ్ లో సఫిషియెంట్ గా వాటర్ వస్తున్నాయి. శానిటేషన్ కి సంబంధించి కూడా బ్లీచింగ్ చల్లించడము, మిగతా ఏమున్నా కూడా మొత్తము ఈ 15 days ప్రోగ్రామ్ లో అయితే విలేజ్ మొత్తం పరిశుభ్రంగా చేయించేసినాం. మేడం, ఇప్పుడు ధన్యవాదాలు. విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు కదా, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి? తీర్చవలసిన సమస్య ఏంటి? తీర్చవలసిన సమస్య అంటే ఏం లేదులే కానీ ఇప్పుడు అక్కడక్కడ పెంట దిబ్బలు రోడ్ల మీద వేస్తున్నారు. ఈ కొత్తగా ఇండ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి రోడ్ల మీదనే పెట్టేస్తున్నారు. అట్లా కొంచెము ప్రాబ్లం అవుతుంది. అది కూడా ఒక ఈ 1 month లో క్లియర్ అయిపోతాయి. ఇండ్లు కూడా దాదాపుగా 90% కంప్లీట్ అయినాయి. ఇంకో 10% ఉండినవి, అవి కూడా కంప్లీట్ అయితే ఆ ప్రాబ్లం కూడా ఏముండదు. దోమలకు సంబంధించి కూడా ఫాగింగ్ అవన్నీ చేపించేసినాము. ప్రస్తుతానికైతే మాకు విలేజ్ లో ప్రాబ్లం అయితే ఏం లేవు, అంతా సాఫీగానే ఉందండి. ఈ గ్రామంలో వైద్య రంగాలను ప్రోత్సహించడానికి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు? విద్య అంటే ఇప్పుడు పిల్లలు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళేటట్టే ఎంకరేజ్ చేస్తున్నాము. దానికి అవగాహన కూడా కల్పిస్తున్నాం మేము. జనాలకు కూడా ఏంటంటే చెత్త రోడ్ల మీద పడేయకుండా డస్ట్బిన్స్ ఇచ్చినాం కాబట్టి తడి పొడి చెత్త వేరుగా వేసేసి బండి వచ్చినప్పుడు ఇయ్యాలని చెప్పేసి వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. అట్లనే వాళ్ళకి హెల్త్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దోమల నుంచి కానీ అట్లా వేరే డ్రింకింగ్ వాటర్ తీసుకునేటప్పుడు కూడా వామ్ చేసి ఆ వాటర్ తాగమని చెప్పడం, ఇట్లా వాళ్ళకి అవగాహన చర్యలు అయితే చాలా కల్పిస్తున్నాం. అవగాహన అది హెల్త్ క్యాంపులు నిర్వహించారు ఇక్కడ? నిర్వహించినామండి, హెల్త్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాం. మీ పాలకవర్గం సహాయ సహకారం కానీ మీ సర్పంచ్ సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి ఒక గ్రామ కార్యదర్శిగా? మాకు సర్పంచ్ నుంచి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. పాలకవర్గము ఇప్పుడు కొత్తగా ఏర్పడింది, అందులో కూడా దాదాపుగా అంతా యూత్ ఉన్నారు. ఏవి ఉన్నాయన్నా ఇమ్మీడియట్ గా వాళ్ళు స్పందించి మంచిగా హెల్ప్ చేస్తున్నారు. సర్పంచ్ గారు కూడా ఇప్పుడు మనకి ఈ పని కావాలి, ఈ రోజు ఇక్కడ ప్రాబ్లం ఉంది, వీళ్ళు ఇవి అడుగుతున్నారు అంటే ఎమ్మటే స్పందించి ఆ పనులు క్లియర్ చేసేస్తున్నారు. ఇబ్బంది అయితే ఏం లేదండి మాకు పాలకవర్గం. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఇక్కడ లబ్ధిదారులు ఎంతమంది అందిన లబ్ధిదారులు? ఇండ్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు. ఓకే, కొత్త రేషన్ కార్డులు అయితే ఒక 66 ఇప్పించినామండి ఇప్పటికి. ఇందిరమ్మ ఇల్లు వచ్చేసి 36 మనకి శాంక్షన్ అయినాయి. దాంట్లో 34 ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. 2 మాత్రము కొంచెం ఆధార్ ప్రాబ్లం ఉండి వాళ్ళకి ల్యాండ్ ఇష్యూ ఉండి పెండింగ్ లో ఉండినవి. మిగతా పథకాలు కూడా అన్ని క్షేత్ర స్థాయిలో అయితే చూస్తున్నాము, చేస్తున్నాం. రైతు భరోసా కానీ, ఇప్పుడు ఆరోగ్య లక్ష్మి కానీ, మహాలక్ష్మికి సంబంధించి 500 గ్యాస్ కానీ, ఇవన్నీ దాదాపుగా అన్ని చేస్తూనే ఉంటున్నాం. మేడం, ఏప్రిల్ 2వ తారీఖున గ్రామ సభ ఉంది. ఇటీవల మీకు అవగాహన సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఎంపీడీ ఆధ్వర్యంలో ఎలాంటి మార్గనిర్దేశం చేశారు మీకు? మాకు రేపు ఏప్రిల్ 2వ తారీఖు చేయబోయే గ్రామ సభకు సంబంధించి ముందుగానే టెంట్, డ్రింకింగ్ వాటర్, వృద్ధులు కూర్చోవడానికి చైర్స్, తర్వాత వచ్చేసి మనకు ఏమంటారు అక్కడ ఇప్పటి వరకు ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా మనము చేసిన పథకాల గురించి, ఇంకా ముందు ఇంప్లిమెంట్ చేయబోయే పథకాల గురించి కూడా మాకు వివరించడం జరిగింది. వాటికి సంబంధించి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా కేటాయిస్తాం అనేసి చెప్పినారు. 10 గంటలకు ఖచ్చితంగా మీటింగ్ గ్రామ సభ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. 11:30 వరకు గ్రామ సభలో విషయాలన్నీ చర్చించడం. అట్లానే ఇప్పుడు లబ్ధి పొందిన లబ్ధిదారుల్లో కూడా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడిపించి ఆ పథకం ఎట్లుంది ఏందనేది అవన్నీ వివరించి జనాలకు చెప్పమని చెప్పేసి ఎంపీడీఓ గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి మాకు. ఇక్కడ మహిళలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఎంతవరకు చర్యలు తీసుకున్నారు? మహిళలకు ఇప్పుడు వాళ్ళకి ఎస్ఎస్జి నుంచి లోన్స్ అవి వస్తున్నాయి. వాళ్ళు కూడా మంచిగానే కట్టి మంచిగానే యూజ్ చేసుకుంటున్నారు. వాటి ద్వారా కూడా సొంతంగా బిజినెస్లు పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సొంతంగా చేసుకోగలుగుతున్నారు. అట్లనే ఉపాధి హామీ కూడా చాలా వరకు 90% ఇక్కడ మహిళలే వెళ్తారు. వాళ్ళకు కూడా పనులు కల్పించడము, క్షేత్రస్థాయిలో ఇంకెక్కడన్నా ఏమంటారు రైతులకు అవసరం ఉన్నాయి ఆ పనులు అనేసి వెతికి వాటిని ఎస్టిమేషన్ వేయించి వాళ్ళకి పని దొరికే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం.
ఓకే మేడం, థ్యాంక్ యూ. బుద్ధారం గ్రామ పంచాయతీని పారదర్శకంగా పనిచేస్తూ ఇక్కడ గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను సక్రమంగా ఖర్చు చేస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఈ ప్రజాపాలనలో భాగంగా గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ సమస్యలను గుర్తించి ఎక్కడెక్కడైతే సమస్యలను వాటిని పరిష్కరిస్తూ గ్రామ సర్పంచ్ సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నామని మనతో చెప్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీన జరిగే గ్రామ సభకు గ్రామ ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మనతో తెలుపుతున్నారు. మహావిజన్ లక్ష్మణ్తో శ్రీనివాస్, బుద్ధారం గ్రామం.